నువ్వు క్లబ్కొచ్చి వాళ్ళందరి ముందు నా కాళ్ళు పట్టుకుని క్షమించమని అడిగితే అప్పుడు నేనీ పెళ్లికి ఒప్పుకుంటాను. నీ ఆత్మ గౌరవము, నీ చెల్లెలి పెళ్ళు నువ్వే తేల్చుకో. ఆడదే ఆడదానికి శత్రు అంటారు. ఈవిడి గారు సత్యభావని పెళ్లి చేసుకుని డబ్బున్నింటికి కోడలుగా వచ్చింది కదా. ఇప్పుడు నేను తనకంటే డబ్బున్నింటికి కోడలుగా వెళ్తానని లోపలేమైనా బాధగా ఉందేమో. బాధ్యత తీసుకుంటే ఒక అమ్మలా నిజంగా ఆలోచిస్తే అవసరమైతే కూతుర్లాంటి నీ చెల్లెల కోసం వాళ్ళ కాళ్ళు పట్టుకున్నా తప్పులేదక్కా. నా బిడ్డను ఆ రాజేశ్వరి ఏదో అనే ఉంటుంది. మంజు ఇంతగా ఆలోచిస్తుందంటే తన మనస్సుని గాయపరిచారని అర్థం అవుతుంది. అమ్మా మంజు, లోపల నువ్వెంత బాధపడుతున్నావో నువ్వు బయటికి చెప్పకపోయినా కన్న తల్లిగా నేను గ్రహించగలను. ఆ రాజేశ్వరి గారింట్లో ఏం జరిగిందో తెలీదు గాని ఏదో జరిగిందన్నది మాత్రం నిజం. అది ఏదైనా నీ అంతరాత్మ చెప్పినట్టే నడుచుకో. సత్యగారికి కూడా ప్రవళిక విషయం తెలిసిందమ్మా. అల్లుడు గారు ఏమన్నారు? క్లారిటీగా ఇంకా ఏమీ చెప్పలేదు. ఇప్పుడు నువ్వే నిర్ణయం తీసుకుంటావో తీసుకోమ్మా. అదే అర్థం కావడం లేదమ్మా. నువ్వు ప్రశాంతంగా ఆలోచించు. ఆత్మగౌరవం చంపుకొని కాళ్ళు పట్టుకుని పెళ్లి జరిపించాలా, లేక నా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఈ పెళ్లిని ఆపాలా? ఏఎస్ఐ మంజుగా బ్రతకాలా, ప్రవళిక అక్కగా బ్రతకాలా? ఇంతమంది వచ్చేసారు రాజేశ్వరి గారు. బాగానే అటెండ్ అయ్యారు. ఇంకా వస్తారు. ఈరోజు మన క్లబ్లో జరగబోయే రాజేశ్వరి వర్సెస్ మంజు ఎపిసోడ్ని లైవ్లో చూడబోతున్నారు. డియర్ ఫ్రెండ్స్, మన సభ్యులు ఇంకా ఎవరైనా రాకుండా ఉంటే ఫోన్ చేసి పిలిపించండి. ఇదొక గొప్ప థ్రిల్లింగ్ గేమ్. ఫోన్లు ఎత్తకపోతే మెసేజెస్ పంపించండి. మన మెంబర్స్ కి మనం కల్పించబోతున్న అద్భుతమైన వినోదాల విందు. మంజు మీ కొడలే కదా మనమ్మ, మీలో ఏమాత్రం బాధ కనిపించట్లేదు. సంతోషంతో మొహమంతా వెలిగిపోతుంది. చూడండి, ఇక్కడ నేను లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్ ని మాత్రమే. న్యాయం న్యాయమే, ధర్మం ధర్మమే. నేను అత్తగా, మంజు నా కోడలిగా మాట్లాడుకునే ప్లేస్ కాదిది. ఈరోజు వచ్చినంత ఎగ్జైట్మెంట్ ఇంతకు ముందు ఎన్నడూ నాకు మన క్లబ్లో కలగలేదు. మంజు మీ కాళ్ళు పట్టుకొని సారీ చెప్తుందని మీరు నమ్ముతున్నారా? 100%. మీకా నమ్మకం లేదా? లేదు మేడం. ఒకవేళ వచ్చినా మిమ్మల్ని అవమానించి వెళ్తుందే కానీ మంజు సారీ చెప్పే టైప్ కాదు. నిజమే, మంజు ఎంత స్ట్రాంగో మనందరికీ తెలుసు. అలాంటి స్ట్రెంగ్త్ ని ఎలా వంచాలో మన రాజేశ్వరి గారికి బాగా తెలుసు. ఆ మంజు వచ్చి సారీ చెప్తుందని నేను నమ్ముతున్నాను. నా పందెం 50,000. ఈరోజు టాపిక్ చాలా బాగుంది. మంజు మోకాళ్ళ మీద కూర్చొని రాజేశ్వరి గారు కాళ్ళు పట్టుకోదని నేను 50,000 బెట్ కాస్తున్నాను. ఈరోజు మన క్లబ్లో ఇంత ఇంట్రెస్టింగ్ సెలబ్రేషన్ ఉంటుంది కాబట్టే రాని వాళ్లకు ఫోన్ చేసి రప్పించండి. మీ పిచ్చితనం కానీ అసలు మంజు ఇక్కడికి రానే రాదు.
అదేంటి మంజు సారీ చెప్పదు అని చెప్తున్నారు, కొందరు చెప్తుంది అని చెప్తున్నారు. దీని గురించే కదా మనం మాట్లాడుకునేది. నువ్వేంటి కొత్తగా చెప్తున్నావు? అసలు రాదని చెప్తున్నావు. అసలు నీ ఒపీనియన్ ఏంటి? మంజు ఎట్టి పరిస్థితులను సారీ చెప్పదని నేను 1,00,000 రూపాయలు బెట్ కాస్తున్నాను. ఇంతమంది సారీ చెప్పదు అని బెట్ కాస్తున్నారు. నిజంగానే మంజు అంత మొండిదా? దాని చెల్లెలు పెళ్లి కోసమైనా చెప్పి తీరాలి కదా. ఇంకా ఇక్కడున్న వాళ్ళు ఎవ్వరైనా పందెం కాయొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాయండి. ఇది గొప్ప సువర్ణావకాశం. మా అమ్మగారు చెప్పిన టైం కూడా దాటిపోతుంది. ఆవిడింక రానే రాలేదు. వస్తుందో రాదో? బాధ్యత తీసుకుంటే, ఒక అమ్మలా నిజంగా ఆలోచిస్తే, అవసరమైతే కూతుర్లాంటి నీ చెల్లెల కోసం వాళ్ళ కాళ్ళు పట్టుకున్నా తప్పులేదక్కా. నీ ఆత్మ గౌరవము, నీ చెల్లెలి పెళ్ళు నువ్వే తేల్చుకో. డెసిషన్ ఈజ్ యోర్స్. రేపటి శిశువుకు పట్టే ఆశల స్తన్యం ఈ పూటే ఇంకదు అంతా. నేటి దైన్యానికి ధైర్యం ఇద్దా. ముందడుగేద్దా. యుద్ధం అంటే అర్థం ఇది కాదంటూ సరిహద్దుల్నే జరిపే అదిగో మంజు వచ్చేసింది.